గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో వరద పోటెత్తింది. వరద ఉధృతి పెరగడంతో తెలుగు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద 3వ హెచ్చరికను దాటి ప్రవాహం కొనసాగుతోంది. తూరుపాక వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. భద్రాచలం నుంచి చెర్ల, భద్రాచలం నుంచి ఒడిషా, ఛత్తీస్గఢ్, ఏపీకి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రామ్నగర్ వద్ద గోదావరి ఉధృతికి పరివాహక పొలాలు నీట మునిగిపోయాయి. వరద ప్రభావంతో కోనవరం, విఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో 90 గ్రామాలు ముంపు ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. దేవీపట్నం మండలంలోని గండిపోసమ్మ అమ్మవారి ఆలయం జలదిగ్బంధమైంది. పాపికొండల విహారయాత్ర నిలిచిపోయింది. గోదావరి నీటి మట్టం పెరగటంతో పర్ణశాలలోని స్నానఘట్టాలు మునిగిపోయాయి. గోదావరి పోటెత్తడంతో రాజమండ్రి రివర్ ఫ్రంట్ నిర్మాణం కోసం తొలగించిన పాత రివిట్మెంట్ ప్రాంతాల్లో గండిపడే అవకాశం ఉందన్న ఏబిఎన్ కథనానికి అధికారులు స్పందించారు. కోతకు గురవుతున్న గట్టు దగ్గర రక్షణ చర్యలు చేపట్టారు. ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రామన్నగూడెం దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద నీరు రోడ్లపై చేరటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు అందుబాటులో ఉండి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. వశిష్ఠ తీరంలో ఉన్న స్నానాల రేవులన్నీ నీట మునిగాయి. నర్సాపురం, సకినేటిపల్లి రేవుల మధ్య పడవల రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు ఏజెన్సీలో వరద ఉధృతి కొనసాగుతోంది. శబరి నదిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. కూనవరం వద్ద వరద ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పోలవరం జిల్లాలోని పలు గ్రామాలను గోదావరి వరద ముంచెత్తింది. ఎగువ నుంచి వరదతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. వరద నీటిని ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో కోనసీమలోని 16 మండలాలు, 32 లంక గ్రామాలపై వరద ప్రభావం ఉండే అవకాశం ఉంది. గోదావరి ఉధృతితో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.